ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ప్రభుత్వం మట్టి మాఫియాకు అండగా నిలిచింది. మట్టి అక్రమంగా తవ్వుకుపోవడానికి ఆసరా కల్పిస్తుంది. అందుకోసం పోలీసులు అధికారులు రంగంలో దిగి మట్టి తవ్వకాలని అడ్డుకుంటున్న ప్రజల మీద దౌర్జన్యాలకు కూడా పూనుకుంటున్నారు. మట్టి తవ్వకాలతో మొత్తం చెరువుని కొల్లగొట్టి అటు పర్యావరణానికి ఇటు రైతుల సాగు భూములకి ఎసరు పెట్టొద్దు అని అడుగుతున్నటువంటి వాళ్ళ మీద దాడికి పూనుకుంటున్నారు. ఏంటిది? ఎక్కడి వరకు దారితీస్తున్నట్టు? స్వయంగా జనసేన అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం మండలం ఫక్రుద్దీన్ పాలెంలో ఇది జరుగుతోంది. సమీపంలోని 3-4 గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా మట్టి తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. పాపిడిదొడ్డి చెరువులో ఒక రైతు పేరుతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకుని ఆ పేరుతో ఇటుక బట్టీల కోసమంటూ మొత్తం చెరువును కొల్లగొట్టేసేదానికి శ్రీకారం చుడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా రైతులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అనేక రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. స్వయంగా కలెక్టర్లు కలిశారు, ఇతర నేతలను కలిశారు, వినతి పత్రాలు ఇచ్చారు. మా చెరువును కొల్లగొట్టి మా వ్యవసాయాన్ని పాడుబెట్టకండి అంటూ మొత్తుకున్నారు. అయినా కానీ అక్కడ జనసేన నేతలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనుచరులు పంతానికి పోయి రైతుల భూమిని, రైతులకు సంబంధించినటువంటి చెరువుని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 350 ఎకరాల భూమికి ఆయకట్టుగా అండగా ఉంటున్నటువంటి చెరువు విషయంలో ఇంత దౌర్జన్యానికి ప్రభుత్వమే పూనుకుంటున్నటువంటి వైనం చాలామందిని విస్మయానికి గురి చేస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖను కూడా ఆయనే చూస్తున్నారు. మరి అలాంటప్పుడు గ్రామాల్లో పర్యావరణానికి హాని చేసేటువంటి రీతిలో చెరువు మొత్తాన్ని కొల్లగొట్టేస్తుంటే, రైతులు గగ్గోలు పెడుతుంటే పట్టించుకోకుండా మట్టి మాఫియాకి మద్దతుగా నిలవడం దేనికి సంకేతం? పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్రంలో అందరికీ శుద్ధులు చెప్పి తన సొంత నియోజకవర్గంలో ఈ రీతిలో మట్టి మాఫియా దగ్గర దందాలకి ఆస్కారం కల్పించే రీతిలో అండగా నిలవడం ఏమనాలి? ఇది జనసేన పార్టీ నాయకత్వం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనుచరులు సాగిస్తున్నటువంటి ఒక అక్రమమైనటువంటి దందా అనేటువంటి అభియోగాన్ని రైతులు చెబుతున్నారు. దాని మీద చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. అయినా సరే బుల్డోజర్ని దింపి పోలీసులతో మొత్తం అందరినీ అడ్డు తొలగించి మాఫియాకు సంబంధించినటువంటి గోండాలతో అడ్డుకుంటున్నటువంటి రైతుల మీద, ఉపాధి కూలీల మీద దాడికి చేసి ఏంటిది? ఎక్కడి వరకు తెగిస్తున్నారు? ఏ రీతిని సాగాలనుకుంటున్నారు? నిన్న మొన్నటి వరకు వాళ్ళంతా జనసేన పార్టీకి అండగా నిలిచినటువంటి సామాన్య ఓటర్లు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వస్తే మమ్మల్ని ఉద్ధరిస్తారని నమ్మి ఓటేసినటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు కాదు కూలీలు అనకూడదని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, ఉపాధి శ్రామికులు. మరి ఆ ఉపాధి శ్రామికుల గతేంటి? ఆ రైతుల పరిస్థితి ఏంటి? అక్కడ ఓటేసినటువంటి ఓటర్ల దుస్థితి ఎందుకు దాపురించాలి? పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. తన సొంత నియోజకవర్గంలో రైతుల మీద ఇంత దౌర్జన్యపూరితంగా దాడికి తెగబడి మొత్తం మట్టి తరలించేసేదానికోసం తెగించినటువంటి తీరు చాలా చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. ప్రభుత్వ తీరుని చాటుతోంది. పవన్ కళ్యాణ్ వైఖరిని వెల్లడిస్తోంది. అడ్డుకుంటున్నటువంటి వాళ్ళ మీద దౌర్జన్యానికి కూడా దిగబడినటువంటి ధోరణి ద్వారా ఎవరైనా సరే మాకు అధికారం ముందు దిగదుడిపే అనేటువంటి సంకేతం ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఓటర్లని, ప్రజల్ని లెక్క చేసే రీతిలో ఆ పార్టీ లేదా అనేటువంటి అనుమానాల్ని కలిగిస్తుంది. చెరువు తవ్వి మా కొంపలు ముంచొద్దు అని అడుగుతున్నటువంటి వాళ్ళని ఖాతరు చేయడానికి కూడా జనసేన పార్టీకి కన్ను మిన్ను కానరావడం లేదని అర్థమవుతోంది. మరి ఇదే రీతిలో సాగితే జనం దగ్గర కూడా ఆయుధం ఉంటుంది. ఇంకెంతో కాలం ఓపిక పట్టేటువంటి అవకాశం ఉండదు. ఈ రీతిలో ప్రజలు వ్యతిరేకించేటువంటి పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నటువంటి జనసేన భవిష్యత్తులో మరింత వ్యతిరేకతను మూటగట్టుకోవడం అనివార్యమే అనేటువంటి అభిప్రాయానికి ఈ పరిణామాలు తావిస్తున్నాయి.